అన్ని రెడీ చేసావా లేదా? అన్ని రెడీ చేశాను. యూ కెన్ బీట్ ఇట్. కళ్ళల్లో నీళ్ళు. సో నా ప్రీవియస్ వీడియోలో అందరూ జోలో చిప్స్ సగమే తిన్నా ఫుల్ ట్రై చేయమని చాలా మంది కమెంట్స్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ ఛాలెంజ్ తీసుకొని నేను ఫుల్ చిప్ తినబోతున్నా. రెడీనా అన్ని? అన్ని రెడీ. పదా పద. అరే ఏంద్ర అన్ని ఐస్ క్రీమ్ పాలు మిల్క్ అన్ని రెడీ చేసావా లేదా? అన్ని రెడీ చేశా నీకు. సర్లే కానీ నువ్వు లైట్గా ఏమన్నా తిన్నావా? నేను ఆల్రెడీ మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసా. లోపల ఏమి లేకుండా తిన్నావు అనుకో మాడతాయి లోపల. అసక్క అయితే ఎందుకన్నా మంచిది నీకు పాలు కావాలనా, పెరుగు కావాలనా, ఐస్ క్రీమ్ కావాలనా, జ్యూస్ కావాలనా, నువ్వు అన్నీ కావాలి నాకు ఇప్పుడు. అన్నీ పెట్టా. సరేనా నాకు ఏది అవసరం అయితే అది. చిప్పు రెడీనా ఇంతకి? చిప్పు ఇంకా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. చేద్దాం నైఫ్. ఏందిలో రెండు చిప్పులు ఉన్నాయి. ఒకటి నీకు. నాకా? నేను తినను. నేను ఆల్రెడీ తినేసా. నేను తినా మళ్ళీ. ఒక చిప్పు తిన్నాకనే నా పరిస్థితి ఎట్లుంటుందో నాకే తెలియదు. నేను రెండు అయితే అసలు తినలేను. మరి నువ్వు ఫుల్ తినలేదని చెప్పి నేను ఫుల్ తినమన్నారు. నేను ఫుల్ తిన్నాను కదా, అందుకే నన్ను అడగలేదు. ఉంటానంటావా? అదంతా నాకు సంబంధం లేదు రావు గారు. సో ఎన్ని మినిట్స్ ఇప్పుడు మనకి? చాలా. నేను స్టాప్ వాచ్ పెడతా 3 నిమిషాలు. 3 నిమిషాలా? తిన్న తర్వాత తిని పరా నమిలి మింగేసిన తర్వాత 3 నిమిషాలు స్టాప్ వాచ్. చిప్పు ఓపెన్ చేయి. మెల్లగా చిప్పు ఇరక్కుండా జాగ్రత్తగా. ఆ చిప్పు తీసుకున్నావు కదా, ఓకే. ఫుల్ చిప్పు. లాస్ట్ టైం తిన్నది సగమే. ఓకే రెడీనా? రెడీ. నేను స్టాప్ వాచ్ పెడతా. నువ్వు నమిలి మింగేసిన తర్వాత నేను స్టాప్ వాచ్ పెడతా. ఆ కళ్ళజోడి నేనే తీసుకుంటా. మళ్ళీ ఇది అంటుతుంది దానికి. ఆగాలి. కళ్ళజోడు ఎంత తీసేస్తున్నావు? నీ ఎక్స్ప్రెషన్లు కనపడవు బాబు, అందుకే కదా పెట్టింది. ఎక్స్ప్రెషన్లు కనపడాలి. సరే చిప్పు రెడీనా? సో నేను ఫుల్ తినాలా ఆఫ్ ఇట్లా బ్రేక్ చేసి ఆఫ్ తింటా? బ్రేక్ చేయొద్దు, మొత్తం నోట్లో పెట్టేసుకో ఒకటేసారి. ఇది పట్టదురా బాబు నోట్లో. పట్టిద్దే. నా నోరు చిన్నది, నీ అంత పెద్దది. అయితే ఇట్లా ఇరగొట్టు. ఇట్లా 2 ముక్కలు చేయాలి. 2 ముక్కలు లేదు. 2 ముక్కలు ఇట్లా పెట్టి ఒకదాని మీద ఒకటి. వెరీ గుడ్, గుడ్ జాబ్. స్టాప్ వాచ్. స్టాప్ వాచ్ ఇంకా టైం వేస్ట్ చేసావు. నాది పోతుంది. స్టాప్ వాచ్ నువ్వు ఏం చేయాలి తెలుసా? నమిలి మింగేసిన తర్వాత స్టాప్ వాచ్ స్టార్ట్ అవుతుంది. నోట్లో పెట్టుకోగా నువ్వు నిమిషం నమిలితే ఓకే. ఇక్కడ పెట్టాను కదా. 3 minutes. నువ్వు మింగేసిన తర్వాత నేను స్టాప్ వాచ్ స్టార్ట్. 3 minutes. 3 minutes. ముందే తాగుతున్నా. అంత భయం ఎందుకురా? చేతులు దులుపుకో ఇట్లా, ఎక్కడ అంటకదా అట్లా. దాంతో మొహం రుద్దకు మళ్ళీ. దుడుక్కోని నాకు అది ఇటీ. నీ ముఖం దుడుకుంటావు. నేను దుడుక్కోని లేదా, జాగ్రత్తగా ఉంటా. మింగేసావా? మింగలేదు ఇంకా, నమ్ముతున్నాడు. అయిపోయిందా? ఓకే. స్టాప్ వాచ్ స్టార్ట్. 3 నిమిషాలు. చెప్పమ్మా ఇప్పుడు ఎలా ఉంది? మెల్లిగా మండుతున్నట్టుంది. సరే ఎంత మండిద్దో చూద్దాం. లాస్ట్ టైం కన్నా కొంచెం బర్న్ అయితే అవుతుంది. బర్న్ అవుతుందా? ఎంతసేపటికి? మెల్లిగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 19 సెకండ్లు. యూ కెన్ డూ ఇట్. నాలుక మండేస్తుంది. నాలుక మండిద్ది మరి. కొంచెం దగ్గరికి రా, ఎక్స్ప్రెషన్ మంచిగా చూపి. బాయ్, శాండీ బాయ్. తినమంటే మరి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏంటి? మొత్తం తినలేదు లాస్ట్ టైం తినం. అరే కళ్ళు ఎర్రగైపోయినాయి. డీజే పసక కారమా ఎక్కువ ఉందా? 54 seconds. అమ్మో, ఇంకా 1 minute కూడా కాలేదు. 4 మాటలు ఏమన్నా చెప్పు. లాస్ట్ టైం ఏం కాలేదు కదా. లాస్ట్ టైం నార్మల్ గానే ఉన్నావు. ఓహో, నీళ్ళు వస్తుంది కళ్ళలో ఫుల్. చెప్పమ్మా. 3 నిమిషాలు ఎంత అయింది? హాఫ్ మినిట్ కూడా. 1 కూడా కాలే. దీన్నే ఏమంటారో చెప్పమంటావా? ఒక గాజు పెంకుల ముద్ద.
ఒక ఎండుమిర్చి ముద్ద, నాకు ఒక మాటలు పచ్చిమిర్చి ముద్ద అన్ని లోపల పెడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఏంటి ఉండగలుగుతావా 3 నిమిషాలు? ట్రై చేస్తా. ట్రై చేయలేకపోతే రాయేసేయి, ఫోర్స్ చేయక ఎక్కువ. ట్రై చేయలేకపోతే మానేసేయి. ఫ్రెష్ నాప్కిన్ ఒకటి కావాలి. నాప్కిన్ అని క్విక్ పేపర్ నాప్కినా చూడు. 2 minutes 8 seconds. 2 minutes 8 ఓ seconds. అంటే ఐమ్ దేర్. Yeah, you're close. ఐ కెన్ బీట్ ఇట్ మ్యాన్. ఓకే, యూ కెన్ బీట్ ఇట్. కళ్ళల్లో నీళ్ళు. 2 minutes 21 seconds. నేనెప్పుడు ఏడిపియలే కానీ జోలొచ్చి పేడిపించేసింది. ఐ కెన్ బీట్ ఇట్. ఎలా ఉంది మంట? అన్నీ కలిపి నోట్లో కూర్చి కొట్టినట్టు. ఓకే ఓకే ఓకే. ఇంకోటి తింటావా నాన్న? లడ్డు కావాలి నాన్న? ఇంకా కుదరదు. దీని పేరుకి దీని మీద ఏముందో చూసావుగా, ఒట్టిగా పెట్టలేదు ఆ పేరు. లాస్ట్ చిప్ ఛాలెంజ్ స్కల్లు. అలాగే ఉంది. 5 more seconds. వచ్చింది అయిపోయింది. 5 more 2 seconds. Almost. 1 అయిపోయింది. వద్దురా బాబాయ్. తిను. అయ్యయ్యో, పాలు తాగు ఫస్ట్. ఫస్ట్ పాలు తాగింది. పాలు తాగు, బాగా తాగు. ఎక్కువ తాగు పాలు. అయ్యో పాపం. అయ్యో, ఐస్ క్రీమ్. దాంట్లో కారం ఉంటుంది మళ్ళీ దాన్నే. వేరేది. ఐస్ క్రీమ్ తిను. ఇదిగో ఫ్రెష్. తింటానే ఉండు కాసేపు. ముక్కులే కావుతుంది నాది. తిను, పాలు తాగు, ఇంకా పాలు తాగు. అది ఫుల్ ఫినిష్ చేయి. పెరుగు తిను మంచిగా. కాసేపు బుగ్గల్లో పెట్టుకో పెరుగు. వాళ్ళు ఇంకా తేవాలా? తిను, ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ నోట్లో అట్లా టంగ్ మీద పెట్టుకో అట్లా కాసేపు. ఇదిగో ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుందా? ఏముంది లాస్ట్ టైంకి ఇప్పుడు అది 10 నిమిషాలు ఉంటుంది. నువ్వు తిన్నసేపు తాగినంతసేపు మాత్రమే, ఆ 2-3 సెకండ్లు మాత్రమే చల్లగా ఉంటుంది. మళ్ళీ బర్నింగ్ వచ్చేస్తుంది. లోపల పెట్రోల్ పోసి పెడితే నిప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నా, చెప్పలేకపోతున్నా. ఐస్ క్రీమ్ నేను బాగా. అరే వేరే నాకు కింద వచ్చి ముక్కు తుడుచుకోవాలి. ఓకే ఓకే. చూసావా, కారుతుంది ఒకటే కదా. కంట నుంచి ఒకటే చిక్క బయటకు వస్తుంది. ఇదిగో బౌంటీనే పెట్టేసేయండి. మిల్క్ తాగు. ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ నౌ. చాలా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మిల్క్ తాగితే డైరీ కొంచెం మిల్క్ ఇవ్వచ్చు కదా. డైరీ ప్రోడక్ట్ మిల్క్ తాగితే లోపల న్యూట్రలైజ్ అయ్యింది యాసిడ్. ఇది ఇంకో గ్లాస్ తీసుకురా. ఓ మొత్తం క్యాన్. తాగి అంతా తాగి మొత్తం తాగి. నీకు మంట అనిపించకపోయినా లోపల స్టమక్ న్యూట్రలైజ్ అవ్వాలి. అవును, తాగేసాయి. న్యూట్రలైజ్ చేయకపోతే అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు ఇవన్నీ తెలిసి నాకు తినిపించావు కదా. లాస్ట్ టైం తిన్నప్పుడు నాకు మంట లేదు, నేను తింటా అని ఎవరన్నారు? నేను బలవంతం చేశానా? నేను బలవంతం చేయలేదు కదా. నువ్వు నార్మల్గా ఉన్నావు లాస్ట్ టైం, అందుకే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని మళ్ళీ. బట్ ఇప్పుడైనా 3 minutes ఆల్రెడీ క్రాస్ అయ్యావు కానీ ఇంటెన్స్ బర్న్ ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఏం తిన్నా ఏం తాగినా ఆ కాసేపే ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్ గా బ్యాక్ వచ్చేస్తుంది. మొత్తానికి విన్ అయితే అయ్యావు. ఎంటీ స్టమక్ తోటి తినకూడదు ఎప్పుడు కూడా, లోపల మాడిపోతాయి, అల్సర్స్ అయిపోతాయి కదా. అల్సర్ ఉన్న వాళ్ళు అసలు తినకూడదు, ట్రై చేయొద్దు కూడా. ఇది ఓన్లీ
స్ట్రాంగ్ అన్ని హెల్తీ. మామూలు ఇంట్లో తినే మిర్చి పవరు 10,000 నుంచి 20,000 స్కావిల్స్ ఉంటుంది. ఇది 2.2 మిలియన్ అంటే 22 లక్షలు. 22 లక్షల 22 లక్షలు ఆల్మోస్ట్. అరే ఈ మిల్క్ కాసేపు ఆపేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది అది. నేను అదే చెప్పాను కదా, ఆ ఇంటెన్స్ బర్న్ అనేది ఉంటుంది. ఒక అతనికి ఏమైందంటే ఈసోఫేగస్ ఉంటుంది కదా, అది బర్న్ అయిపోయింది. అవును, బట్ ఇట్స్ వెరీ రేర్, బట్ అయితే నా సజెషన్ అయితే అందరూ ట్రై చేయకండి అనవసరంగా. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళంతా అసలు ట్రై చేయదు. నేనంటే స్ట్రాంగ్ కాబట్టి బట్ మొత్తానికి విన్ అయ్యేవారు. గుడ్ జాబ్. 3 మినిట్స్ బాగానే ఆపుకున్నావురా, బలవంతాన్ని ఆపుకున్నావు కదా. కాసేపు మాటలు రాలే చూసావా? నాకు తెలుసు. నువ్వు ఆగుతున్న దానికి నేను రిప్లై కూడా చెప్పలేకపోతున్నా. మైండ్ బ్లాక్ అయితే అంటారు చూడు, అదే అయింది కాసేపు. ఇది కోసిస్తావా? వెళ్ళి ఇది వద్దులే, జ్యూస్ వద్దులే. నువ్వు ఇది తాగుతుంటే ఇట్లా ఇట్లా షేక్ అవుతుంది నీ బాడీ. బుగ్గలన్నీ రెడ్ అయిపోయి. ఇది ఆపేస్తే బర్నింగ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. కాసేపు పెరుగు తిను. పెరుగు తింటే పోతుందా? 2 నిమిషాలకు మళ్ళీ వస్తుంది. 2 సెకండ్లకే, 2 నిమిషాలకు కాదు. ఎట్లుంది? ఆల్ సెట్టా? ఇంకోటి తీసుకో. కారం ఉంటే ముట్టకు. అదే వద్దులే, రిస్క్. అరే లాస్ట్ కొంచెం పౌడర్ ఉంది, నాకే రాదు. అది తీసేటప్పుడు పడుతుందమ్మా, దాని గురించి పట్టించుకోవద్దు. ఇది వదిలే. ఇంకా బర్నింగ్ ఉంది ఇంకా. నేను అనుకుంటున్నావు కాబట్టి తగ్గి ఉంటుంది. అవునా? దాని గురించి ఇంకా ఆలోచించకు, అయిపోయింది. ఇది బేసిక్ గా నేను ఆర్డర్ చేసేటప్పుడు ఒకటే ఆర్డర్ చేశాను, 2 పంపించాడు. 2 కాదు, ప్యాక్ ఆఫ్ 2 నువ్వు ఆర్డర్ చేసింది. ఓ అవునా? ప్యాక్ ఆఫ్ 2 2 ఉన్నాయి ఆ ప్యాక్ లో. కానీ ఇది నేను 2 తిందామని కాదు. మొత్తానికి అయితే అందరు తినమన్నారు, తినేసా, ఛాలెంజ్ కంప్లీట్ చేసా. బట్ మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఇది మాత్రం నా స్ట్రాంగ్ వార్నింగ్. అది డెడ్లీ స్పైసీయా? B2 బాంబర్ కో నాకో సెట్ అవుతుంది కానీ అందరికి సెట్ అవ్వదు చెప్తున్నా. ఇది 3వ గ్లాస్. ఇది ఏంగా తాగి, అది కూడా తాగి. మిల్క్ ఇంపార్టెంట్. తాగి.